ఇక్కడ సౌదీ అరేబియా నేతృత్వంలోని బృందం సౌదీ అరేబియానే మిగతా 4 దేశాలతో కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఆయుధాలని తయారు చేసుకుని ఈ దాడులు చేస్తుంది ఇరాన్, ఇరాక్ నేతృత్వంలో ఉన్నటువంటి ఉగ్రవాద బృందాల మీద. దాంతో ఇప్పుడు వాళ్ళు రివర్స్, అంటే ఇక్కడ ముస్లిం కంట్రీస్ మధ్యనే డిస్ప్యూట్స్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసం. ఇప్పుడు లేటెస్ట్గా కనబడుతుంది సౌదీ అరేబియా లెడ్ మిలిటరీ కోalition సెట్ దట్ ఇట్ thwarted a missile attack launched by Yemen's Houthi rebels. Loud explosions shook Riyadh on Saturday. Houthi rebels have intensified their efforts to capture Marib, the last stronghold held by the Saudi-backed Yemeni government. Houthi rebels have Iran's backing. Yemen's some of the most richest oil fields are located in Marib. మారిబ్ మీద ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఈ పోర్లో కొత్త మలుపు తిరిగింది ఏంటంటే హౌతీ రెబల్స్ మేమే అటాక్ చేసామని ప్రకటించుకున్నారు. ద హౌతీ రెబల్స్ హ్యావ్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్సైల్ అటాక్ విచ్ సౌదీ అరేబియా లెడ్ మిలిటరీ కోalition హ్యాస్ క్లెయిమ్డ్ ఇట్ హ్యాడ్ థ్వాటెడ్ ఆన్ సాటర్డే అండ్ థ్రెటెండ్ మోర్ అటాక్స్. ఇది ఓపెన్గా చెప్పుకొచ్చింది, మేమే చేశామని హౌతీ రెబల్స్ కూడా చెప్తున్నారు. ఇది క్రమంగా అక్కడ ఆయిల్ కోసం జరుగుతున్నటువంటి ఆధిపత్యపు పోరు అనేటువంటిది కొత్త మలుపులు తిరుగుతోందన్నటువంటి కాన్సెప్ట్కి సాక్ష్యం అవుతుంది.